యూరియా కేటాయింపులో కేంద్రం కోత విధించిందట. సరిపడా నిల్వలు లేక రాష్ట్రంలో సరఫరా నిలిపివేత. వానాకాలం సీజన్ పంటలపైన ప్రభావం పడే అవకాశం ఉందట. మరి ఎందుకు కోత విధించింది? వీళ్ళు అడుగుతలేరా, వాళ్ళు ఇస్తలేరా? వాళ్ళు కోత విధిస్తే వీళ్ళు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి కూర్చొని ధర్నా చేయాలా, ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోవాలా. ఇప్పటికే సస్తున్నారు ఆ యూరియా బస్తాలు లేక. ఆ యూరియా బస్తాల కోసం రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్రం ఏమంటుందని యూరియా తక్కువ వాడాలంటుంది. మంచిదే, యూరియా తక్కువనే వాడాలి, కానీ దానికి రైతులకు అవగాహన కల్పించాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ ఏందో చెప్పాలా. ఇప్పుడు ఆ భూమి ఆ పంట ఆ మందేస్తేనే పండే అవకాశం ఉంటుంది. అట్లా తయారైపోయినాయి భూములు, మొత్తం సారవంతం లేని భూములుగా తయారైపోయినాయి ఈ ఈ ఈ ఈ క్రిమిసంహారక మందుల వల్ల. అది ఎవరు తయారు చేసినారు? మొత్తం ఈ కంపెనీలు రైతుల మీద పడడంతో కదా ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇమీడియట్గా మీరు యూరియా మానేయాలి. ఏదో అది లిక్విడ్, నానో యూరియా, ఇంకోటి అని ఏదో రకరకాల పేర్లను తెర మీదకి తీసుకొస్తున్నారు. కానీ రైతులని అవి వాడేలాగా చేయాలి, ఈ యూరియా వాడకాన్ని తగ్గించేలాగా చేయాలి. అట్లాంటి చర్యలు ఏం చేపట్టకుండా మీరు కోత విధించడం వల్ల ఉపయోగం లేదు. కేంద్రం కేటాయింపుల మేరకు యూరియాను విడుదల చేయకపోవడం, రాష్ట్రంలో నిల్వలు లేకపోవడం వానాకాలం సాగుపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది వానాకాలం సీజన్ కోసం 11,50,000 టన్నుల యూరియా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందట. అంతర్జాతీయంగా దిగుమతులు లేకపోవడం, ఉత్పత్తి జరగకపోవడం, ఇతర పరిణామాల వల్ల కేంద్రం 10 లక్షల టన్నులకే అనుమతించింది. అయితే ఏప్రిల్లో 2 లక్షల టన్నులు సరఫరా కావాల్సి ఉంటే 1,53,000 టన్నులు, మే నెలలో 2 లక్షల టన్నులకు గాను 48,985 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందట. అంటే దాదాపు 1,50,000 టన్నుల యూరియా అసలు సరఫరా చేయలేకపోయింది కేంద్రం. ఇప్పుడు ఇది యూరియా అనేది కేంద్రం సరఫరా చేసేది, రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా వీళ్ళు మాట్లాడుకొని చేసేది ఏమి ఉండదు. కాకపోతే అంటే వీళ్ళు ఒత్తిడి తీసుకురావాలా, వీళ్ళు ఇండెంట్ కరెక్ట్గా పెట్టాలి, వీళ్ళు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలి. కేంద్రం నుంచి సరఫరా తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ సేవలు నిలిపేసిందట. దీంతో సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,000 టన్నుల యూరియాతో పాటు సుమారు 10,000 టన్నుల డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాప్ను ప్రారంభిస్తే ఒకే రోజు మొత్తం స్టాక్ ఖాళీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో కూరగాయల పంటలు వేశారు, వాటికి యూరియా కావాలి. మరోవైపు గత ఏడాది వేసిన 79,000 ఎకరాల ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదలకు యూరియా కావాలి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాలో ముందస్తు వరి సాగు చేసే రైతులు నార్లు పోశారు, వాటికి కూడా కావాలి. రైతులు యూరియా కోసం రోజు దుకాణాలు, డీలర్ల వద్దకు వెళ్తున్నా యాప్ ఆగిపోయిందని చేతులెత్తేస్తున్నారు. మరో వారం రోజులు యూరియా అందకపోతే నారు ఎండిపోతుందని, కూరగాయలు, ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదల ఉండదని రైతులు వాపోతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రైతులు యూరియా కోసం మహారాష్ట్రకు పోతున్నారు. అక్కడ అధిక ధరలు చెప్పడంతో పాటు ఇతర ఎరువులు కూడా అంటగడుతున్నారు. వెంటనే 2 లక్షల టన్నుల ఎరువులు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినా స్పందన లేదట. మరి ఏం చేయాలి? స్పందన లేకపోతే పోయి ధర్నా చేయాలి, కుసోరాడ.